మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం? మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? శరీరం నుంచి ప్రాణం పోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ప్రపంచానికి అంతుచిక్కని ప్రశ్న ఇది. ఈ మిస్టరీ సమాధానం మనిషికి దొరికే ఛాన్సే లేదా? ఇక ఇవన్నీ విషయాలు కాస్త పక్కన పెడితే ప్రస్తుతం అమెరికాకు చెందిన పాస్టర్ నార్మా ఎడ్వర్డ్స్ అనే మహిళ అనుభవాలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన 80 ఏళ్ల పాస్టర్ నార్మా ఎడ్వర్డ్స్ చెబుతున్న విషయాలు సైన్స్కు కూడా సవాల్గా మారుతున్నాయి. అయితే ఇక్కడ అందరికంటే పెద్ద విచిత్రం ఏంటంటే ఎడ్వర్డ్స్ ఒక్కసారిగా కాదు, ఏకంగా 3 సార్లు క్లినికల్గా మరణించి మళ్లీ ప్రాణాలతో తిరిగి వచ్చింది. ఆ మరణ ప్రయాణంలో ఆమె చూసిన దృశ్యాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఎడ్వర్డ్స్ నార్మాకు 20 ఏళ్ల వయసులో మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు వైద్యులు ఆమె చనిపోయిందని ధృవీకరించారు. ఆ సమయంలో తన ఆత్మ శరీరం నుండి విడిపోయిందని చెప్పిన ఆమె ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు తనను బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలను పైనుంచి చూసినట్లు ఆమె వివరించారు. అది కేవలం భ్రమ కాదు, ఒక అతీంద్రియ అనుభవం అని ఆమె బలంగా నమ్ముతున్నారు. అప్పటి నుంచి ఆమె ఆధ్యాత్మిక ప్రయాణానికి ఈ ఆత్మశోధన జతైంది. దీంతో మరణాంతర స్థితి గురించి నార్మా చెప్పిన వివరాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. తాను ఒక చీకటి సొరంగం గుంట అత్యంత వేగంగా ప్రయాణించి చివరికి అద్భుతమైన తెల్లని కాంతిని చేరుకున్నట్లు ఆమె తెలిపారు. అక్కడ ఒక భారీ స్క్రీన్పై ఆమె జీవితం 3 భాగాలుగా ప్రదర్శించబడింది. మరణించిన తన సోదరుడిని అక్కడే కలిశానని, మరణం అనేది ముగింపు కాదు, జీవితం శాశ్వతమైనది అనే సందేశం తనకు లభించిందని ఎడ్వర్డ్స్ తన అసాధారణ అనుభవంతో కొత్త విషయాన్ని ప్రపంచానికి తెలిపింది.